సీఎం కేసీఆర్పై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి ప్రవళిక ఆత్మహత్యకు కేసీఆర్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, ఖబర్దార్ కేసీఆర్ జాగ్రత్తగా ఉండు అంటూ కేసీఆర్ని హెచ్చరించారు. నిస్సహాయతతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని, అప్పులు చేసి తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం బంగారు తెలంగాణ అంటూ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీఎస్పీఎస్సీపై సిబిఐ విచారణ జరిపించాలని, తమ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీపై విచారణ జరిపిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి తల్లులు ఈ రాష్ట్ర ప్రభుత్వం పని పెట్టుకొని చేసే మోసం, ఈ పిల్లలు భవిష్యత్తుని నాశనం చేసే ప్రభుత్వం, సొల్లు కబుర్లు చెప్తూ ఉన్న కేసీఆర్, ఇదాని ప్రగతి, బంగారు తెలంగాణలో బంగారు భవిష్యత్తు ఉన్న ఈ పిల్లలకి నువ్వు కారు చీకటే చూపెడుతున్నావు. ఒక్క పరీక్ష రాయలేరా? ఒక్క పరీక్ష చేపట్టలేని ప్రభుత్వం, పనికిమాలింది, చేతకానిది, పూర్తిగా విఫలమయ్యి, ఇప్పుడు కాదు ఎన్నిసార్లు ఈ పరీక్ష, ఎంత ఖర్చు. నాలాంటి తల్లులు 4 ఇళ్లలో పనులు చేసుకొని, అప్పులు తీసుకొని అమ్మాయిని అబ్బాయిని చదివించుకుంటాం. ఎంతో ఆశతో ఆతృతతో చదివించుకుంటాం పిల్లల్ని. ఒక పరీక్ష రాపించలేకపోతా ఉందా ఈ ప్రభుత్వం? పనికిమాలిన ప్రభుత్వం. కబూర్లు చెప్తా పోతాడు కేసీఆర్, మాటలకి జిఎస్టీ లేదు కాబట్టి వాగుతానే పోతాడు. ఏవయ్యా కేటీఆర్ ఇంకంత పెద్ద ఐటీ కింగ్ అని మాట్లాడతారు. హూ ఇస్ దిస్ కంపెనీ? మీరేది ఇచ్చారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం పని పెట్టుకొని చేసే మోసం, ఈ పిల్లలు భవిష్యత్తుని